ఇప్పుడైతే నేను తోటకూర దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇలా అయితే ఆయిల్ వేసాను. దోసకాయ తోటకూర కర్రీ చేస్తాను అనేది చూసేయండి. తాలింపు కింద వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతూ ఉంటాయి. దోసకాయ వేసాను. దోసకాయ అనమాట, తోటకూర. తోటకూర పసుపు వేస్తేనే తొందరగా దోసకాయ మగ్గిద్ది, అందుకని ఉప్పు వేస్తున్నాను. మగ్గనిచ్చేద్దాం. ఇది బాగా సగం పైన దోసకాయ మగ్గాలన్నమాట. మగ్గాక అప్పుడు తోటకూర వేస్తాను. తోటకూర వేసేస్తున్నాను. మగ్గాలి. టమాటా ప్యూరీ చేసేస్తాను. ఇవి 3 టమాటాలు అనమాట. వాటర్ వచ్చేసింది. ఇంకా దోసకాయ మగ్గాలి, కూర మగ్గాలి. టమాటా ప్యూరీ వేస్తాను. మొక్కలు వేస్తే తొందరగా మగ్గదు. తోటకూర దోసకాయ టమాటా కర్రీ అనమాట. ఉడికించాలి. దోసకాయ కూర మెత్తగా ఉడికిపోయింది. కారం వేస్తాను. కారం ఎక్కువే పట్టిద్ది. ఈ వాటర్ అంతా కారం వేసాను. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. బాగా పొడి పొడిగా వచ్చేసేయాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి కావాలి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. వాటర్గా ఉండకూడదు. ఇదంతా ఎగరాలి. పెట్టేసాను. దోసకాయ తోటకూర అనమాట, టమాటా కర్రీ. తోటకూర దోసకాయ టమాటా తోటకూర కర్రీ. ఇంకా ఎగరాలి. ఇందులో కొంచెం వాటర్ ఆయిల్ పైకి వచ్చింది. కొంచెం మగ్గనిద్దాం. దోసకాయ టమాటా తోటకూర కర్రీ. ఆయిల్ కొంచెం పైకి వస్తే బాగుంటుంది. గట్టిగా ఎగిరిపోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. చూసారా, తోటకూర కూడా చాలా బాగా మగ్గిపోయింది. ఆకులుగా కూడా లేదు, మొత్తం కలిసిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదు, ఈ కూర కూడా నిల్వ ఉంటుంది 2-3 రోజులైనా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ఇందులో వాటర్ అనేది అస్సలు లేదు. మొత్తం ఎగిరిపోయి ఆయిల్ రావాలన్నమాట. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అలా చేసి తీసుకెళ్ళినా ఎండకి వాసన వచ్చేది, స్మెల్ వచ్చేది, అలాంటివి ఏమి ఉండవు. ఎండాకాలం కూడా చక్కగా క్యారేజీలో తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొన్ని కూరలు ఎండకి ఊరికే స్మెల్ వచ్చేస్తాయి కదా. ఇంకా వేసవకాలం వస్తే ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కూరలు చేసుకుంటే క్యారేజీలకి బాగుంటాయి. అయిపోయింది కర్రీ. కట్టేస్తాం.